వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. కదం తొక్కిన అన్నదాత కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ మంటలు పుట్టిస్తోంది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోబోమంటూ రైతులు ఆందోళన చేశారు. శుక్రవారం కామారెడ్డి బంద్ కి పిలుపునిచ్చారు. OU PG జెనెటిక్స్ లో విష్ణువచనకు మొదటి ర్యాంకు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MSc జెనెటిక్స్ విభాగంలో హైదరాబాద్ కు చెందిన M విష్ణువచన 8.75 CGPAతో మొదటి ర్యాంక్ సాధించింది. GHMCలోకి కంటోన్మెంట్. హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ఏరియాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMCలో విలీనం చేసే ప్రక్రియను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. సింగరేణి పవర్ ప్లాంట్ కి జాతీయ స్థాయిలో ప్రతిభ. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రూపొందించిన దేశంలోని 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో అత్యధికంగా 91.15% PLFతో సింగరేణి థర్మల్ ప్లాంట్ నెంబర్ 1 గా నిలిచింది. సిరిసిల్ల మెడికల్ కాలేజీ కోసం 6.80 కోట్లు కొత్తపల్లి పట్టణ శివార్లోని సీట్స్ గోదాంలో ఏర్పాటు చేయబోతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ORR పై దోపిడీ దొంగల బీభత్సం. మంచిరేవులు ORR వద్ద ట్రాన్స్జెండర్ పై అత్యాచారానికి యత్నించారు. ప్రశ్నించిన ఆమె భర్తను దారుణంగా హత్య చేసి పారిపోయారు. సంగారెడ్డిలో భూముల అమ్మకానికి ప్రీ బీడ్. 17 ప్రాంతాల భూముల విక్రయానికి పటాన్ చెరువు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో ఆఫీసర్లు ప్రీ బీడ్ మీటింగ్ నిర్వహించారు. దాదాపు 150 మంది ఔత్సాహికులు, రియాల్టర్లు, ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు. థియేటర్లో విస్తరిస్తున్న డ్రగ్స్ గంజాయి దందా. డ్రగ్స్ సప్లైస్, కస్టమర్ల డేటా, ఫోన్ నెంబర్ల ఆధారంగా 3 కమిషనరేట్ల పోలీసులు ఈ ఏడాది 889 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 2495 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ నియంత్రణ కోసం 300కు పైగా సిబ్బందితో TS యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. కేంద్రం ఇచ్చే 5 కిలోల ఉచిత బియ్యంతోనే సరిపెడుతున్న రాష్ట్ర సర్కార్. తెలంగాణలో ఉచిత రేషన్ 5 కిలోలకే పరిమితం కానుంది. గతంలో అమలు చేసిన తలా 6 కిలోల బియ్యం పంపిణీకి సర్కార్ చెల్లు చీటి చూపింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొత్తవి కట్టుడు బంద్. కొత్తగా ఇండ్లు కట్టేది లేదని పరోక్షంగా తేల్చేసింది తెలంగాణ గవర్నమెంట్. అందులో భాగంగానే ఏడాదిన్నరగా కొత్త డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పుడున్న వాటికి అదనంగా పెంచే ప్రపోజల్స్ కూడా అవసరం లేదని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డు పేరుతో 1.75 లక్షల టోక్రా. మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన భీమ్రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుని క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతానని మోసం చేసి బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు మాయం చేశారు. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో అప్పాల వికాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఖర్చులకు 3000 రూపాయలు ఇవ్వాలని తండ్రి మల్లేష్ను అడగగా ఇప్పుడు లేవని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన వికాస్ క్షణిక ఆవేశంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నాడు. సినీ నటుడు నరేష్ పవిత్ర పెళ్లి. లిప్ లాక్ పై రమ్య రఘుపతి షాకింగ్ కమెంట్స్. నరేష్ పవిత్ర లిప్ లాక్ వీడియో మీద మీరు చాలా కంగారు పడుతున్నారని యాంకర్ పేర్కొనగా, ఇది మీకు కొత్త ఏమో కానీ నాకు కొత్త కాదు అని రమ్య రఘుపతి పేర్కొన్నారు. తాను నరేష్ మీద ఆరోపణలు చేశానని, దానికి తగిన సాక్ష్యాలు కూడా కన్నడ మీడియా ముందు పెట్టానని ఆమె తెలిపారు. అమెజాన్ ప్రైమ్ నుంచి హిట్ 2 తొలగింపు. మూవీని అమెజాన్ ప్రైమ్ OTTలో విడుదల చేసింది. కానీ ఆ తర్వాత OTT ప్లాట్ఫామ్ నుంచి దీనిని తొలగించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాను జనవరి 6 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. 2024 జనవరి 1 నాటికి అయోధ్యలో రాముడి గుడి. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రామ జన్మభూమి వివాదంపై కోర్టులకు వెళ్తూ కాంగ్రెస్, CPM ఎంతో కాలంగా పాటు గుడి నిర్మాణాన్ని అడ్డుకున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. కన్ఫర్మ్ టికెట్ ప్రచారకర్తగా రానా దగ్గుపాటి. ట్రైన్ టికెట్ టైగర్ పేరుతో రానా తమకు ప్రచారం చేయబోతున్నట్లు కన్ఫర్మ్ టికెట్ సహ వ్యవస్థాపకులు దినేష్ కుమార్ కొత్త, శ్రీపద వైద్య తెలిపారు. 5G సేవలు ప్రారంభం. భువనేశ్వర్, కటక్ నగరాల్లో 5G సేవలు ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని రైల్వే IT కమ్యూనికేషన్ల మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్నామని అన్నారు. మరో శ్రీలంకగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మారక నిల్వలు $6.7 బిలియన్ తగ్గాయి. దీనికి తోడు పాకిస్తాన్కు ఇప్పటికే నిత్యావసరాలపై ఇచ్చే రాయితీలో కోత పెట్టింది. ధరలు పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ ఆదా చేసుకునేందుకు షాపింగ్ మాల్స్, మార్కెట్లను రాత్రి 8:30 మూసివేయాలని సర్కార్ ఆదేశించింది. యూకేలో స్టూడెంట్లకు మ్యాథ్స్ కంపల్సరీ. ఈ ఏడాది నుంచి విద్యార్థులు తమకు 12 ఏళ్లు వచ్చేదాకా మ్యాథ్స్ స్టడీ చేయాల్సిందేనని PM రిషి సునక్ కార్యాలయం తెలిపింది. యాక్టర్ టాప్ 10 ప్రిడిక్షన్ లిస్టులో RRR. ఆస్కార్ నామినేషన్లో NTR పేరు నిలిచే అవకాశం ఉందంటూ ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ప్రిడిక్ట్ చేసింది. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో RRR సినిమాకు NTR పేరును చేర్చింది. విల్ స్మిత్, హ్యూ జాక్మన్ లాంటి హాలీవుడ్ యాక్టర్స్ తో పాటు NTR కు చోటు దక్కడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.